ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మానియా అనేది కొనసాగుతుంది. అంతర్జాతీయంగా కూడా మొత్తం విదేశాల్లో రిలీజ్ అయిపోయి టాక్ కూడా వస్తుంది. ఇప్పుడు బెనిఫిట్ షో 9:30 మొత్తం మెట్రో నగరాలు సిటీస్ దగ్గర నుంచి కూడా పట్టణాల వరకు పుష్ప 2 మానియా అనేది మొత్తం కోలాహలంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం మనము అనంతపురం జిల్లా గౌరీ పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ అనేది పెద్ద ఎత్తున కొంతమంది ఉన్నారు తెలుసుకున్నాము. చెప్పండి, ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా 1250 స్క్రీన్లు 12,500 స్క్రీన్లలో మొత్తం పుష్ప మానియా కనిపిస్తుంది. బెనిఫిట్స్ ఎన్నింటికి ఉంటుంది, ఏంటి కోలాహలం? నమస్కారం అండి. ఇక్కడ అనంతపురంలో చాలా 3 ఏళ్ళ నుంచి మేమంతా ఎదురు చూస్తున్నాము. మా అభిమానులు అందరూ సహకరిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కానీ అందరికీ సినిమా ఎంతో ఘన విజయంగా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము. మాకంతా ఇక్కడ లోకల్లో ఉన్న మెగా ఫ్యామిలీ అధ్యక్షులు భవానీ గారు, ఇక్కడ లోకల్లో మా సీనియర్ నాయకుడు మనోహర్ గారు, మేము అందరూ సహకరిస్తున్నారు కాబట్టి పిల్లలతో అందరితో పాటు మేము బాగా ఎంకరేజ్ చేస్తున్నాము. ఇది చాలా ఎన్నో కోట్లతో ఇప్పటికే విదేశాల్లో రిలీజ్ అయింది, టాక్ వస్తుంది. తర్వాత ఇప్పుడు బెనిఫిట్ షో ఎన్నింటికి స్టార్ట్ అవుద్ది, అసలు ఏంటి సినిమా? ఇది ప్రీమియం షో నైట్ 9:30కి ఒకటి, మిడ్ నైట్ 2కి ఒకటి, మార్నింగ్ 6కి ఒకటి, మళ్ళీ 11కి ఒకటి, డైలీ 8 షోస్ ఉండడం ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నేళ్ల తర్వాత మేము అన్నయ్య గారి సినిమా చూడడం కోసం మేము వెయిట్ చేస్తున్నాము. చాలా ఘన విజయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇన్నేళ్ల తర్వాత అందరూ మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఇంకా కొన్ని కోట్లతో పుష్ప 1 ఎలా ఉండి అయిపోయింది ఎలా తెలుసు, పుష్ప 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి ఖచ్చితంగా గట్టిగా కొడుతుంది. 2021 పుష్ప వచ్చింది, హల్చల్ లేపింది. ఈసారి 2024 పుష్ప 2 బీభత్సం ఫుల్. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఓవరాల్గా పుష్ప అనేది ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా పుష్ప మానియా కనిపిస్తుంది. ఇదే ట్రెండ్ రేపు అంటే సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ ఉంటుంది. రిలీజ్ అవ్వక ముందే 100 crores అయింది అడ్వాన్స్ బుకింగ్. ఇప్పుడు మీ ఇమాజినేషన్ కి 350 crores ప్లస్ ఫస్ట్ డే. అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఎవరు ఎన్ని రికార్డులు కొడతారో కొట్టండి, మాకు తెలియదు. అన్ని రికార్డులు బాగా కొడతాడు. ఇది కన్ఫర్మ్. జై బండి, జై జై బండి. అంటే పుష్ప అనేది ఖచ్చితంగా ఏదైతే పూర్తిగా అందరూ రాజమౌళితో రికార్డులు కొట్టారు. మా అన్న ఓన్ రాజమౌళి అవసరంలో కూడా రికార్డు పగల కొడుతున్నాడు. బండి అంటే అది వితౌట్ రాజమౌళి. పుష్ప 1కి అడిగారు, నెగిటివ్ టాక్ వచ్చినా మా అన్న పుష్ప 1 ఒక రేంజ్ నిలిపింది. ఇప్పుడు టాక్ సంబంధం లేకోకుండా బుకింగ్ లోనే తీసుకెళ్ళి ఎంపీ గారికి పరిచయం చేసి ఉంటారు. చూస్తారు పుట్టి పుట్టి కమ్ము పట్టి పట్టి చూస్తారు.